హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా పార్టీకి వెళ్ళటానికి అరగంట ముందు ఇలా చేస్తే అందంగా మెరిసిపోవటం ఖాయం. ఎలానో చూడండి. వాతావరణ కాలుష్యం కారణంగా ముఖం మీద మురికి, మృత కణాలు పేరుకుపోతాయి. దాంతో ముఖం నల్లగా నిస్తేజంగా మారిపోయి కాంతి విహీనంగా కనబడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా కాంతివంతంగా కనబడుతుంది. ఈ చిట్కా కోసం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగిస్తున్నాం. ఇవి మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేయే. మొదటి ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. గోధుమ పిండిలో ఉండే బ్లీచింగ్ గుణాలు, పోషకాలు చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేయటంలో సహాయపడతాయి. ఇది ముఖం మీద నలుపును, మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలను, నలుపును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇక ఆఖరి ఇంగ్రీడియంట్, మూడో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మరసాన్ని ముఖానికి రాస్తే నలుపు, డల్నెస్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం ముఖాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఇప్పుడు ప్యాక్ ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో స్పూన్నర గోధుమ పిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు వేయాలి. 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసాక ముఖానికి రాయాలి. ముఖానికి రాసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖానికి ప్యాక్ వేశాక 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్యాక్ ఆరాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ని ముఖం నిస్తేజంగా కనిపించినప్పుడు లేదా బయటికి వెళ్లే ముందు వేసుకుంటే ముఖం తాజాగా కాంతివంతంగా కనబడుతుంది. ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలు, నలుపు అన్నీ తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పార్టీ లేదా ఫంక్షన్ వెళ్ళటానికి అరగంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్తో పని లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.